నీ బలహీనతే వాడి పెట్టుబడి, నీ అత్యాస వాడికి కోట్ల రాబడి. జనంలో ఉన్న ఈజీ ఎర్నింగ్ బలహీనత, ఏ విధంగా అయినా లక్షలు సంపాదించాలి అన్న అత్యాస, ఇవే వైట్ కాలర్ నేరగాళ్లకు అక్షయ పాత్రలుగా మారుతున్నాయి. గొలుసు కట్టు దోపిడీకి బంగారు బాటలు వేస్తున్నాయి. అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వైట్ కాలర్ నేరాలకు సంబంధించి దేశంలో 10,000 కేసులు నమోదైనట్లు క్రైమ్ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నిన్న మొన్న మొదలైంది కాదు. 1995 నుంచి, అంటే దాదాపుగా 3.5 దశాబ్దాలుగా చాప కింద నీరులా సాగుతోంది. కాకపోతే అమీబా ఆకారం మార్చినట్లు ఒక్కోసారి ఒక్కో పంథాలో దూసుకొచ్చి జనాలను దోచుకుంటోంది. ఒకసారి రియల్ ఎస్టేట్ ముసుగు, ఇంకోసారి హెల్త్ ప్రోడక్ట్, మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్ల ముసుగు, తాజాగా బిట్ కాయిన్స్ ముసుగు, ఇలా రకరకాల మాయలు చేస్తూ అందరి కంట్లో కారం కొడుతున్నారు ఈ మాయగాళ్లు. జనం కూడా వాళ్ల మాయ మాటలు, అరచేతిలో వైకుంఠం చూపే ఎత్తుగడల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వాళ్ల మోసం తెలిసి జనం కళ్లు తెరిచేలోగా బిచాణ ఎత్తేస్తూ మరో కొత్త అవతారం ఎత్తుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ మాయగాళ్లు ఉచ్చులో చిక్కిన బాధితులు 10 కోట్ల మంది ఉన్నట్లు సమాచారం. వైట్ కాలర్ నేరాల్లో గొలుసుకట్టు వ్యాపారం ఒకటి. గొలుసుకట్టు వ్యాపారంలో చిక్కిన బాధితులు కోకొల్లలు. ఆ కథనాలు చెప్పుకుంటే ఓ గ్రంథమే అవుద్ది. కాకపోతే ఇక్కడ మచ్చుకు కొన్ని చెప్పుకుందాం. ₹1,00,000 కట్టండి, సంవత్సరం తర్వాత 4 కోట్లు సొంతం చేసుకోండి. అంతేకాదు, అప్పసతి వరకు రోజుకు 2.5% కమిషన్ పొందండి. ఏడాది తర్వాత 4 కోట్ల రూపాయలు పొందండి. అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టి సంవత్సరంలో 4 కోట్లు సంపాదించవచ్చు అన్నది దీని సారాంశం. ₹1,00,000తో ఏడాదిలో 4 కోట్లు సంపాదించడం సాధ్యమా? హవాలా దందా సాగిస్తేనో, స్మగ్లింగ్కు పాల్పడితేనో, బ్యాంకులకు కన్నం వేస్తేనో తప్ప అసాధ్యం. అది సాధ్యం కాదేమో, ఆ విషయం జనాలకు తెలీదా? అత్యాస తప్ప. దాన్నే క్యాష్ చేసుకుంటూ ఓ మాయిగాడు హైదరాబాద్లోని హబ్సీగూడ కేంద్రంగా వల విసిరాడు. వింతేంటంటే వాడి వలలో 200 మంది జైలు శాఖ సిబ్బంది చిక్కడు. జైలు శాఖ సిబ్బందితో పాటు మరో 700 మంది కూడా అతని వలకు చిక్కారు. జనాలకు ₹1,00,000కు ఏడాది తర్వాత ₹1 కోటి ఇవ్వడమే ఏమో గాని మాయలోడు మాత్రం 9 కోట్ల రూపాయలు దోచుకొని చల్లగా జారుకున్నాడు. జనాలకు అరచేతిలో వైకుంఠం చూపి 9 కోట్లకు కుచ్చుటొప్పి పెట్టాడన్నమాట. సో ఇక్కడ జనం అత్యాసే మాయగాడు రాబడి అన్నమాట. కూర్చున్న చోటు నుంచి కాలు కదపకుండా డబ్బు సంపాదించాలి, లక్షలు ఆర్జించాలి అనే ఆలోచనే ఈజీ ఎర్నింగ్. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయగాళ్లు విసిరే వల ట్రేడింగ్. కళ్ల ముందే కనికట్టు చేసి కోట్లు కొలగొడతారు. ట్రేడింగ్ పేరుతో 2022లో ఒక ప్రబుద్ధుడు ఏకంగా 150 కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాత్రికి రాత్రి జనం సొమ్ముతూ ఉడాయించాడు. వింతేంటంటే హైదరాబాద్ రామ్నగర్ కు చెందిన ముక్తిరాజ్ అనే వ్యక్తి అంతకుముందు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మోసం చేసి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా అతన్ని నమ్మి జనం ట్రేడింగ్ పేరుతో కోట్లు పెట్టుబడి పెట్టారు అంటే ఊహించుకోండి. జనం కూడా ఈజీ ఎర్నింగ్ కు ఎంతగా అలవాటు పడ్డారు. అదే ముక్తిరాజ్ కు కాసుల వర్షం కురిపించింది. జైలు నుంచి బయటకు వచ్చిన ముక్తిరాజ్ మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అది కలిసి రాకపోవడంతో ట్రేడింగ్ వైపు దృష్టి సారించాడు. దానికోసం ప్రత్యేక యాప్ను రూపొందించి మరీ జనాన్ని మాయ చేశాడు. యాప్ ద్వారా బంగారం, వెండి, రాగి, ముడి చమురు ఇలాంటి వాటి మీద ట్రేడింగ్ చేసేలా అవకాశం కల్పించాడు. రోజుకు 3% లాభం ఇస్తానన్నాడు. 1% జీఎస్టీ, సర్వీస్ ఛార్జీ తదితరాలు మినహా మిగతా సొమ్ము మొత్తం ఇచ్చేస్తానని జనాన్ని నమ్మించాడు. జనాన్ని నమ్మించడం కోసం కొందరికి ఇచ్చాడు కూడా. దీంతో జనం నమ్మి జెట్ మల్టీ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ముక్తిరాజ్ మొదలుపెట్టిన ట్రేడింగ్ వైపు పరుగులు పెట్టాడు. జూన్ నెలలో మా గొలుసుకట్టు విధానంలో మొదలుపెట్టిన ట్రేడింగ్ స్కీమ్ 2 మాసాల్లో వేల సంఖ్యలో జనాన్ని ఆకర్షించింది. తద్వారా 150 కోట్లు కొల్లగొట్టి కంపెనీ బోర్డు తిప్పేశాడు. ఇంకేముంది, బాధితులు లెబో దిబో అంటూ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. ఆ తర్వాత శరమామూలై. తక్కువ సమయంలో మీ సొమ్మును రెండింతలు చేస్తాం అంటూ మాయమాటలతో డిపాజిట్లు సేకరించడం మరో మోసం. ఈ మోసం సంస్థల పేరుతో జరుగుతుంది. వివిధ రకాల స్కీముల పేరుతో గొలుసుకట్టు విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ బ్యాంకింగ్ రంగ సంస్థలు డిపాజిట్లు సేకరిస్తూ జనం చెవుల్లో మోసాల పూలు పెడుతున్నాయి. ఇలాంటి మోసాలకు సంబంధించి సిబిఐ, సిఐడి పోలీసులు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదు చేశాయి. బోగస్ సంస్థలను నమ్మి మోసపోవద్దని సంబంధిత అధికారులు నెత్తి నోరు పెట్టుకుని మెత్తుకుంటున్నా జనం పెడచెవిన పెడుతున్నారు. దీంతో మోసగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా 10,000 కేసులు నమోదైనట్లు, 10 కోట్ల మంది మోసపోయినట్లు, 10 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నట్లు? పాలకులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నట్లు? వైట్ కాలర్ నేరాలకు అంతం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఆకృత్యాలకు బాధ్యులెవరు అని ప్రశ్నించుకుంటే కర్ణుని చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఈ దోపిడీకి మోసపోతున్న జనం, మోసం చేస్తున్న మాయగాళ్లు, పోలీసుల నిఘా వైఫల్యం, పాలకుల ఉదాసీనత అన్ని కారణాలే.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయలో పడుతున్న వారిలో అమాయక ప్రజలే కాదు, ప్రభుత్వ అధికారులు ఉంటున్నారు. ఈ వ్యాపారం పేరుతో కొందరు సెలబ్రిటీలు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్ అధికారి సజ్జనార్ లాంటి వారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నా, వాళ్ల మోసాల గురించి అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. ఒక ప్రాంతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై సజ్జనార్ లాంటి వాళ్ళు ఉక్కుపాదం మోపితే, నేరగాళ్లు వేరే ప్రాంతంలో వేరే రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు అంతు లేకుండా పోతోంది.